పై వారి సమస్యలను నేరుగా తెలుసుకున్నారు. అధికారంలోకి వచ్చాక ఏమేం చేయదలిచింది వివరించారు. దీని ఫలితంగానే 2014లో అధికార పగ్గాలను దక్కించుకున్నారు అన్నది టీడీపీ శ్రేణుల ప్రగాఢ నమ్మకం. రైటిక బాబు పాదయాత్ర ముగింపునకు గుర్తుగా ఆనాడు విశాఖ నగర శివారునున్న గాజువాక నియోజకవర్గంలోని అగనంపూడి టోల్ గేట్ సమీపాన శివాజీనగర్ ప్రాంతంలో భారీ పైలాన్ను నిర్మించారు. ఇప్పుడు కూడా సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో యువగళం పేరుతో ఆయన తనయుడు లోకేష్ కుప్పం నుంచి పాదయాత్ర ప్రారంభించారు. 226 రోజుల పాటు 3132 కిలోమీటర్ల మేర సాగిన ఈ పాదయాత్ర ఇవాళ అదే అగనంపూడి టోల్ గేట్ సమీపాన ముగియనుంది. శివాజీనగర్ వద్ద నిర్మించిన పైలాన్ పక్కనే మరో పైలాన్ను ఏర్పాటు చేస్తున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ నాయుడు అందిస్తారు. నాయుడు, పాదయాత్రకు సంబంధించి అప్డేట్స్ ఏంటి? ప్రస్తుతం మనం విశాఖలో ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్లో ఉన్నాము. ఈరోజు లోకేష్ 226వ రోజు పాదయాత్రతో ఈరోజు ముగిస్తున్నారు. గతంలో నారా చంద్రబాబు నాయుడు ఎక్కడైతే పాదయాత్రను పూర్తి చేస్తారు అదే ప్రాంతంలో ఈరోజు నారా లోకేష్ కూడా పాదయాత్రను పూర్తి చేయబోతున్నారు. సో ఈరోజు స్టీల్ ప్లాంట్లోంచి గాజువాక నియోజకవర్గంలో పర్యటించిన అనంతరం సాయంత్రం అక్కడ చేరుకొని పైలాన్ని ఆవిష్కరిస్తారు. అయితే ఇప్పటికే లోకేష్ కుటుంబ సభ్యులు కానీ ఇటు వీళ్ళంతా కూడా ఆల్రెడీ ఇక్కడ విశాఖ చేరుకోవడం జరిగింది. కొద్దిసేపు క్రితమే వాళ్ళ కుటుంబ సభ్యులు కొంతమంది కూడా లోపలికి వెళ్ళడం జరిగింది. వీళ్ళంతా కూడా ఈరోజు పాదయాత్రలో పాల్గొంటారు. మరోవైపు పోలిట్ బ్యూరో సభ్యులందరూ కూడా పాదయాత్రలో పాల్గొని ఈరోజు గాజువాక నియోజకవర్గంలో చేరిన తర్వాత స్టీల్ ప్లాంట్ కార్మికులతో వీళ్ళతో కూడా ఖచ్చితంగా మాట్లాడి, ఎందుకంటే స్టీల్ ప్లాంట్ అనేది ఈ ప్రాంతానికి చెందినటువంటి ప్రధాన సమస్య. సో ఇంతవరకు మనం చూసుకుంటే 226 రోజుల పాటు సుమారుగా 3132 కిలోమీటర్లు మొత్తం ప్రయాణం ఇప్పుడు సాగబోతుంది. సో సమస్యల వారిగా కానీ ఇబ్బందులు కానీ వీటన్నిటిని కూడా ఎక్కడికి సుమారుగా 4000 పైగా వినతులు వివిధ వర్గాలు వచ్చినటువంటి సమస్యలు వీటన్నిటిని కూడా నారా లోకేష్ దృష్టికి రావడం జరిగింది. కొన్ని సుమారుగా 80 పైగా వివిధ వర్గాలతో సమావేశాలు ఏర్పాటు జరిగింది. రచ్చబండలో ఒక 8 ఏర్పాటు చేయడం జరిగింది. సో వీటన్నిటి ద్వారా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అన్యాయాలు కావచ్చు, అక్రమాలు కావచ్చు, ఇబ్బందులు కావచ్చు, వివిధ వర్గాల యొక్క కోరికలు కావచ్చు, వాళ్ళు ఏం కావాలనుకుంటున్నారు, ఇలాంటి విషయాలన్నీ కూడా నేరుగా తెలుసుకోవడం జరిగింది. అనేక ఇబ్బందుల్ని ఎదుర్కొని కూడా యువగలం పాదయాత్ర అనేది కొనసాగింది. ఈరోజు ఆఖరి ఘట్టం చేరుకుంది. ఎందుకంటే లాస్ట్ రోజు ఈరోజు యువగలం పాదయాత్ర కొనసాగుతుంది. అప్పుడు చాలామంది వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. సార్, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఇప్పుడు ఈ పాదయాత్ర ద్వారా ఏం అంటే మీరు ఆల్రెడీ మీ ప్రాంతం కూడా జరిగి ఉంటుంది, ఏం గుర్తించారు? మాది గాజువాక నియోజకవర్గం అండి. మరి గతంలో ఏదైతే చంద్రబాబు నాయుడు గారు 2013లో కోర్మన్పాలెంలో పైలాన్ ఏదైతే ఓపెన్ చేసి పాదయాత్ర ముగించారో అదే పాదయాత్ర లోకేష్ గారు ఇవాళ నిరంతరంగా తన గళమై ప్రజాగళమై ప్రతి మనిషిని స్మరిస్తూ కలుస్తూ వాళ్ళ యొక్క ఇబ్బందులు తెలుసుకుంటూ ఇవాళ ఇదే గాజువాక నియోజకవర్గంలో కోర్మన్పాలెంలో ఈ పాదయాత్ర ముగించడం అనేది గాజువాక నియోజకవర్గం చేసుకున్నటువంటి గొప్ప ఇది విశేషం. సో ఖచ్చితంగా ఈ కార్యక్రమం విజయవంతమవుతుందని మేమందరం ఆశిస్తున్నాం. మీరు ఎక్కడి నుంచి వచ్చారు సార్? గాజువాక నియోజకవర్గం. ఈ రోజు అంటే ఇన్ని రోజులు ఆల్రెడీ ఎండింగ్ వచ్చింది. సో ఇన్ని రోజులు ప్రజా సమస్యలు కావచ్చు, ఇబ్బందులు ఇట్లన్నీ చూసారు, ఎలా అనిపిస్తుంది? ఖచ్చితంగా అంటే వైసీపీ ప్రభుత్వం చేసినటువంటి అన్యాయాలను, అక్రమాలు వీటన్నిటిని ఎండగట్టడంతో పాటు ప్రజలు పడుతున్న ఇబ్బందులను కూడా గుర్తించారు. సో దానికి అనుగుణంగా ఆ సమస్యలు కానీ ఇప్పుడు ఈ ప్రాంతంలో సమస్యలు కూడా మీరు విన్నవించేది ఉందా? జగన్మోహన్ రెడ్డి చేసే అరాజకాలన్నింటినీ ప్రజలు గుర్తించారు. వాటిలన్నింటికి త్వరలోనే తగిన గుణపాఠం చెప్తారు. దానికి లోకేష్ బాబు నాయకత్వంలో ప్రజలు తగిన గుణపాఠం చెప్తారు. ఈ స్టీల్ ప్లాంట్ని ప్రైవేట్ చేసే కార్యక్రమంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్ర ప్రభుత్వానికి సహకరిస్తుంది. ఇదంతా దగాగోరి పరిపాలన. ఇటువంటి కార్యక్రమాలన్నింటికి జగన్మోహన్ రెడ్డి పూర్తిగా మద్దతు ఇస్తున్నాడు. మద్దతు ఇచ్చి కార్మికులకు బాగా అన్యాయం చేస్తున్నాడు. ఈ స్టీల్ ప్లాంట్ కార్మికులు కూడా అందరూ తిరగబడి సమయం ఆసనమైంది. ప్రజలు స్టీల్ ప్లాంట్ కార్మికులు కూడా ఇటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాం. సార్ చెప్పండి, ఇన్ని రోజులు పాదయాత్రలు అనేక ఇబ్బందులు పెట్టారు, కొన్ని చోట్ల అరెస్టులు చేశారు, రాళ్ళు ఇసిరారు, కొట్లాటలు. సో ఇన్ని ఇబ్బందులను అధిగమించి కూడా ఈరోజు ఆల్రెడీ ఇక్కడ వరకు పాదయాత్ర చేరింది. సో ప్రజలతో అనేక మంది ప్రజలతో కావచ్చు, అనేక వర్గాలతో మాట్లాడి సో ఇవన్నీ ఖచ్చితంగా రాష్ట్రంలో ప్రజల అవసరాలు, ఇబ్బందులు వీటన్నిటిని గుర్తించి సో భవిష్యత్తులో ఖచ్చితంగా మంచి పాలన ఇవ్వాలంటే వీటిని గుర్తించి పరిష్కారం దిశగా అడుగులు వేయడానికి ఉపయోగపడుతుంది. ఈ రోజుకి సుమారుగా 2132 కిలోమీటర్ల పాదయాత్ర లోకేష్ బాబు గారు ఈరోజు ముగించే కార్యక్రమం చేయడం జరిగింది. కుప్పం నుంచి శ్రీకాకుళం వరకు పెట్టాలన్న ఆలోచనతో ఈ పాదయాత్ర పెట్టడం జరిగింది. అనివార్య కారణాల వల్ల చంద్రబాబు నాయుడు గారి మధ్యలో అరెస్ట్ చేయడం వల్ల ఒక సుమారుగా 52 రోజుల పాటు టైము సరిపోవడం వల్ల దాన్ని కుదించి మళ్ళీ గాజువాక నియోజకవర్గం చంద్రబాబు నాయుడు గారు వస్తున్న మీకోసం పాదయాత్రలో ఏదైతే గాజువాక నియోజకవర్గంలోనే పైలాన్ ఆవిష్కరణ చేసి ఆ రోజు చేశారో అదే ప్రాంతంలో ఈరోజు లోకేష్ బాబు గారు ముగించి కార్యక్రమం చేయడం జరిగింది. కారణం ఏంటంటే ఈరోజు చూస్తున్నాం, ఆయన ఏ రోజైతే ఈ రాష్ట్ర పాలన రాక్షస పాలన దీన్ని మనం ఎదుర్కోవాలనుకుంటే
బడుగు బలహీన వర్గాల వరకు ఈ రోజు వరకు ఎంత ఇబ్బందులు పడుతున్నారు, రాష్ట్రం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్ని విధాలుగా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, మధ్యతరగతి కానీ ఇదే కనీసం సామాన్య ప్రజలు కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీ సపోర్ట్ చేస్తున్నంటే ఆ వ్యక్తి మీద ఎటువంటి తప్పుడు కేసులు పెట్టే ఆలోచనతో దుర్మార్గుడు ఉన్నాడు తప్ప రాష్ట్రాన్ని ఏ విధంగా నడిపిద్దాం, రాష్ట్ర పాలన ఏ విధంగా సాగుతున్న ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి చూసే పరిస్థితి కనిపించట్లేదు. యువగలంలో ప్రతి ప్రాంతంలో ప్రతి ఒక్కరిని కూడా ఏ స్కామ్ కూడా వదలకుండా ఈ జగన్మోహన్ రెడ్డి ఎన్ని స్కామ్లు అయితే చేశారు అన్ని స్కామ్లు కూడా ఈరోజు లోకేష్ గారి దృష్టి రావడం జరిగింది. అవన్నీ కూడా బయటికి తీసే పరిస్థితి ఏర్పడుతుంది. రానున్న రోజుల్లో తెలుగుదేశం జనసేన ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరుగుతుంది. దాని భాగంగా ఎందుకంటే ఎవరైతే తప్పుడు కేసులు పెట్టించి ఎవరినైతే ఇబ్బంది పెట్టాడో ఈ జగన్మోహన్ రెడ్డి అందరినీ కూడా ఈరోజు ఏ నాయకుడిని అయితే ఇబ్బంది పెట్టాడో వాళ్ళందరినీ కూడా సేఫ్గా చంద్రబాబు నాయుడు విడిపించే పరిస్థితి ఉంటుంది. రానున్న రోజుల్లో ఎవరికి ఏ అయితే హామీలు ఇచ్చాడో చంద్రబాబు అన్ని తూచా తప్పకుండా ఎట్టే పరిస్థితులు అయినా నెరవేరుస్తారు. ఎందుకంటే తప్పుడు కేసులు పెట్టించడం లోకేష్ బాబు గారిని చాలా కుప్పం నుంచి గాజువాక నియోజకవర్గం వచ్చినంత వరకు చాలా ప్రాంతాల్లో కరెంటులు తీపించేయడం, పోలీసు వాళ్ళు సహకారం లేకుండా చేయడం, అక్కడ వైసీపీ నాయకులతో గొడవలు పెట్టించడం, ప్లే కార్డులు కార్పించడం, ఫ్లెక్సీలు కల్పించడం, అనేకమైన ధ్వంస కార్యక్రమాలు చేయడం జరిగింది. ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. లోకేష్ బాబు ప్రతి ప్రాంతంలో ఆయన ఏటేట్ చేశాడు ఈ జగన్మోహన్ అన్ని కూడా చూడడం జరిగింది. అన్నీ కూడా రేపు ప్రభుత్వం వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి రివెంజ్ తీసుకునే పరిస్థితి ఏర్పడుతుందని చెప్పేసి మేమైతే భావిస్తున్నాం. 100% సక్సెస్ అయింది. రానున్న రోజుల్లో ప్రజలు మంచి పాలన అందించడానికి లోకేష్ బాబు గారు, చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో ప్రభుత్వం ఏర్పాటు చేసి లోకేష్ బాబు గారు పూర్తి బాధ్యత తీసుకొని ప్రభుత్వం నడిపించడం, అదేవిధంగా కార్యకర్తలు కానీ మధ్యగత కుటుంబ సభ్యులు కానీ అందరూ కూడా న్యాయం చేసినట్టుగా లోకేష్ గారు ప్రయత్నం చేస్తారని చెప్పేసి మేము తెలియపరుస్తున్నాం. చెప్పండి. మాది పల్నాడు జిల్లా నర్సరావుపేట నియోజకవర్గం నుంచి వచ్చామండి. మా ఇన్ఛార్జ్ డాక్టర్ అరవింద్ బాబు గారి ఆధ్వర్యంలో మా కారులో వైసీపీ జెండా ఉందని కారు అద్దాలు పగలగొట్టి మా మీద 307 కేసు పెడితే మా ఇన్ఛార్జ్ అరవింద్ బాబు గారు మమ్మల్ని జైలుకి వచ్చి పరామర్శించి నేనున్నానని భరోసా ఇచ్చి ఆ క్షణం నుంచి మేము స్పెషల్ అట్రాక్షన్గా కారులో జెండా ఉంటే పగలగొట్టారు. ఒక ట్రాక్టర్ డిజైన్ చేసుకొని దానికి మన స్టేట్లోనే డీజే ఏర్పాటు చేసుకొని చుట్టూ 100 జెండాలు పెట్టుకొని రోజు డైలీ మా నియోజకవర్గంలో తిరుగుతున్నాం, మీరు ఏం చేస్తారా అని. అలా తిరుగుతా మన యువగలం వచ్చింది మా వినుకొండ నియోజకవర్గం నుంచి వారి దాకా దాటిచ్చామండి మా స్పెషల్ ట్రాక్టర్తో. అలా తిరిగామని ఆ ట్రాక్టర్ను కూడా జైల్లో పెట్టారండి. 20 రోజులు స్టేషన్లో బంధించారు. మళ్ళీ కోర్టు ఆర్డర్స్తో బయటికి తీసుకొచ్చుకొని మళ్ళీ మేము మహానాడులో కూడా ఈ విధంగానే ట్రాక్టర్ తీసుకొని జెండాలు పెట్టుకొని వచ్చామండి. ఇవాళ లోకేష్ అన్న యువగల ముగింపు సభకు కూడా నర్సరావుపేట నుంచి ఇలానే ట్రాక్టర్ డిజైన్ చేసుకొని ఇక్కడికి వచ్చామండి. జై యువగలం.